హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ ముంబైలోని రూమ్ బ్రోకర్స్ చేసే మోసాలకి మా ఫ్రెండ్స్ అయితే మొత్తం సపరేట్ అయిపోతుంది వచ్చింది. సో ఇది ఎలా జరిగిందో చెప్తాను. వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ చాలా మంది ఫేస్ చేస్తున్నారంట. నేనంటే ఫస్ట్ అయితే మేము ఒకరు అనుకుని లైట్ తీసుకున్నాం. సరే, తర్వాత మేము ఒక రూమ్ ఖాళీ చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా మంది ఇలాంటి అయితే ఇన్సిడెంట్స్ అయితే చెప్పారు. మా బ్రోకర్ కూడా సేమ్ అలాగే చేశాడని. సో ఏం చేశాడో క్లియర్ చెప్తానండి. ఫస్ట్ వీళ్ళైతే చాలా బాగా మాట్లాడతారన్నమాట. మీకు మంచి రూమ్స్ చూపిస్తారు, మంచి ఫర్నిచర్ ఇస్తారు రూమ్స్లోని, అన్ని మీకు కావాల్సిన అన్ని ఇస్తారు. అన్ని ఇచ్చిన తర్వాత మనం రెంట్కి ఎంత అడుగుతాం? ఇప్పుడు 18,000 రెంట్ మేము పే చేసుకోవాలంటే 18,000 ఇస్తారు. 18, 19, 20 అరేంజ్ చేస్తారు. సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఒక 4 months 5 months ఒక బాగానే ఉంటుంది, అంతా నార్మల్గా అవుతుంది. తర్వాత వీళ్ళకి మనం బ్రోకరేజ్ ఇస్తాం అన్నమాట. ఎలా అంటే 1 yearకి 1 month ఇచ్చేయాలి. 1 month రెంట్. మనం 1 month ఒక 20,000 రెంట్ కడుతున్నాం. సో వీళ్ళకి మనం 20,000 వాళ్ళకి రూమ్ చూపించింది 20,000 ఇచ్చేయాలి 1 month. అప్పుడు 11 monthsకి మనకి ఒక అగ్రిమెంట్ చేసి ఇస్తారన్నమాట. మనం 1 year పాటు ఆ రూమ్ ఉండాలి. అంటే 11 months, 1 year కాదు, అఫీషియల్గా 11 months. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బ్రోకరేజ్ దొబ్బి మధ్యలోని వచ్చి ఒక 5 months తర్వాత వచ్చి మీరు సడన్గా ఇల్లు ఖాళీ చేసేయాలి, ఇల్లు సేల్ అయిపోయింది, లేదంటే ఇంట్లో వేరే వర్క్ చేస్తున్నాము, మీరు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేసేయాలి, 1 month టైం అని చెప్పేసి అంటున్నారు. 1 month టైం అని మొత్తం ఖాళీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళకి మళ్ళీ రూమ్ చూపించడానికి పంపిస్తున్నాడు. మా రూమ్లో కూడా అలా చేశాడు. అదే వేరే రూమ్ చూసుకోవడానికి వచ్చారు, రూమ్ సేల్ అయిపోయిందన్న మళ్ళీ నువ్వేందుకు తీసుకొచ్చేవాళ్ళంటే లేదు, ఓనర్ నాకు రెంట్ పెంచమని చెప్పాడు, రెంట్ పెంచుతూ ఉంటాను, ఉంచమన్నాడు అని చెప్పేసి రెంట్ అంటే ప్రజెంట్ 20,000 నుంచి 23,000 చేస్తాడంట. ఫస్ట్ మాకు ఇది 2 సార్లు జరిగింది, ఒకసారి కూడా కాదు. ఫస్ట్ మేము అదే బిల్డింగ్లో 5th floor 4th floor ఉండేవాళ్ళం. అక్కడ మేము పే చేసేది 15,000. సారీ, కిందకి వచ్చిన తర్వాత నెక్స్ట్ కిందకి మార్చేసాడు. కిందకి మార్చిన తర్వాత 18,000 అన్నాడు. 2 months 18,000 పే చేసాం. తర్వాత లేదు 20,000 చేయండి, పెంచండి అని అన్నాడు. సర్లే అని చెప్పేసి మేము ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. 2 monthsకి ఇంకా మేము అంత పే చేసుకోవాలని చెప్పాము. కాకపోతే 20,000 ఇస్తాను అన్నాడు. తర్వాత మళ్ళీ మేము 2 months మాకు సరే ఇప్పుడు అగ్రిమెంట్ మేము ఏం చేసామంటే అగ్రిమెంట్ ఇంకా మాకు ఇవ్వాలి, మేము అడిగాం కానీ అగ్రిమెంట్ ఇవ్వాలని అడిగితే ఇప్పుడు 11 months అగ్రిమెంట్ 22,000 అన్నమాట. సో 2 సార్లు నమ్మించి మోసం చేశాడు. ఇంకోసారి కూడా మోసం చేస్తే మనం ఏం చేయాలి? అది చెప్పినట్టు ఎంత ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మేమైతే ఇక్కడ రూమ్ అయితే క్లోజ్ చేసి మేము షిఫ్ట్ అయిపోతాం చెప్పేసి అనమాట. ఇలాంటి ఫ్రాడ్స్ని తప్పించుకోవడానికి మాకైతే ఒకరు హెల్ప్ చేశారు. సో వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారన్నమాట. మీకు కూడా పాయింట్స్ కావాలి, యూజ్ అవుతుంది అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బై ఫ్రెండ్స్. కామెంట్స్లో బ్రో అయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతున్నారు. సో నాకైతే ఈ యూట్యూబ్కి సపరేట్గా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమీ లేదు. సో నేను ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేస్తున్నాను కానీ అది బ్లాగ్ అవుతుంది. సో నేను అదే చూస్తున్నాను అనమాట. అది చూసి నేను క్రియేట్ చేసి పెడతాను. అప్పుడు దాకా కొంచెం ఇక్కడే కామెంట్లోనే అడగండి, ఎదగలన్నా ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.